నాటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి సునీల్ కుమార్ నాయక్, నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చీఫ్, సునీల్ కుమార్ నాయక్ డిఐజీ. సునీల్ నాయక్ సిఐడి చీఫ్ ఏమో సునీల్ కుమార్. అవును. వీళ్ళిద్దరు అరెస్టు ఆలస్యం అవడానికి కారణం ఏంటి రాజుగారు? అంటే ఐ థింక్ మెథాడికల్గా వీళ్ళు వెళ్తున్నారని అనుకుంటున్నా. ఎందుకంటే దేర్ హ్యాడ్ బీన్ ప్రోగ్రెస్ అయితే ఉంది. మిగిలిన కేసుల విచారణలో ఉన్నంత దూకుడు ఇక్కడ లేదు. కొంత నిదానంగా నడుస్తుంది, బట్ సక్రమంగానే నడుస్తుంది అనేది నా నమ్మకం. వాస్తవానికి ఇంకొక వాదన ఏంటంటే, మీ కేసులో ఆ పరిస్థితికి రావటానికి, ఆ కేసు ఈ పరిస్థితికి రావటానికి మీ వ్యక్తిగతమైన కృషి, మీరు కోర్టుల చుట్టూ దాన్ని వెంటాడి మీరు ఫాలో చేయటం బట్టే ఇది ఆ దశకు వచ్చింది. తదిమ ఏ కేసుల్లో కూడా మీ ప్రభుత్వంలో పోలీసు దూకుడు అంతంత మాత్రంగానే ఉంది. ఒకవేళ ఏదైనా కేసులు నమోదు చేసినప్పటికీ వాళ్ళకి బెయిల్ వచ్చే వరకు వేచి ఉండటం, అరెస్టు చేయకపోవటం, ఈవెన్ అరెస్టు చేసినా మళ్ళీ అలా వెళ్ళి ఇలా బయటకు వచ్చేదానికి సహకారం అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. దాంట్లో నిజం ఉందంటారా? మరి నా కేసు వరకు వచ్చేటప్పటికి మరి ముందుగా విజయపాల్ని అరెస్ట్ చేయటం, అతనికి మూడోసారి కూడా రిమాండ్ పొడిగించడం జరిగింది. సో మరి ఇక్కడైతే అటువంటి, అంటే ఐ కాంట్ డిసగ్రీ విత్ యువర్ వ్యూ పాయింట్. సునీల్ కుమార్ని కనీసం సస్పెండ్ అయినా చేసి ఉండాలి కదా అన్నదానికి ఎస్, అక్కడ కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ అరెస్ట్ త్వరలో ఉంటుందనే అనుకుంటున్నా. అందరూ చాలా క్లియర్గా సాక్ష్యాలు ఇచ్చినట్టు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న పత్రికల్లో కూడా వచ్చింది. వాళ్ళు సపోజ్ ఈనాడులో వచ్చింది, లేదా జ్యోతిలో వచ్చిందంటే ఎంతో కొంత నిజం తెలియకుండా రాయరు సాక్షిలాగా. సో మరి అందులో కూడా వాంగ్మూలాలు అందరూ ఇవ్వటం, డాక్టర్ ప్రలోభ పెట్టడం, సో కలెక్టర్ హై అలర్ట్ లెటర్ ఒకటి ముందే, నన్ను అరెస్ట్ చేయకముందే నా పేరు రాయకుండా ఎవడో విఐపీ వస్తాడు, గుండె జబ్బులు ఉన్న విఐపీ వస్తాడు, మీ కార్డియాలజీ టీం రెడీగా ఉండండి అని చెప్పి నా పేరు రాయకుండా రాసేయటం, ఇదంతా ఒక కూప్ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. బట్ ఏంటంటే రేపు కోర్టులో సాక్ష్యాధారాలు కూడా నిలబడాలంటే బలంగా ఉండాలి. కాబట్టి విజయపాల్ సాక్షాత్తు మీకు జరిగిన ఇన్సిడెంట్లో నాటి ఎంపీని కొడితేనే ఏం పీకలేకపోయారు, నువ్వెంతరా అని చెప్పేసి ఆ గళం ఘర్షణ ఛానల్కి సంబంధించిన ఎంగళరావు అని అన్నాడు. టీడీపీ కొడుతూ దాన్ని అతను కోర్టుకు కూడా 2.5 years బ్యాకే వెంగళరావు చెప్పాడు నాకు. దాన్ని అతను కోర్టులో కూడా అతను కొట్టారని చెప్పేసి కోర్టుకు కూడా ఇలా అన్నారు, మిమ్మల్ని ఉదహరించిన దాన్ని అఫిడవిట్లో అతను కోర్టుకు కూడా సబ్మిట్ చేశాడా అన్నమాట నిజం. నాకు అప్పుడే చెప్పాడు అతను. ఆ రూముకు కూడా త్రిబుల్ ఆర్ రూమ్ అని పెట్టి త్రిబుల్ ఆర్ని వేసేసింది ఎక్కడారా ఎంపీని అని చెప్పి మరి మిగిలిన వాళ్ళు కూడా ఆ ర్యాన్సమ్ అంతా అక్కడ కలెక్ట్ చేసేవారని సునీల్ కుమార్ గైడెన్స్ ప్రకారం. ఆ బరితెగింపుని, ఆ వెరపు లేకపోవటాన్ని ఎలా చూడాలి రాజు? బాధ అనిపిస్తుంది డెఫినెట్గా. ఈ విజయపాలెం అసలు నాకేం గుర్తులేదు, ఐఎమ్ నీ గజని అంటున్నాడు, అంతా మర్చిపోయాను అంటున్నాడు. సో గుర్తులేదు, మర్చిపోయా, తెలియదు గట్టిగా మాడితే నువ్వెవడని అన్నాడు అటానికి. ఇలా వాళ్ళు మొత్తం ఆ పాత వైఎస్ఆర్ గ్యాంగ్ అంతా కూడా గుర్తులేదు, మర్చిపోయాను అనేది ఒక తారక మంత్రంలాగా అరెస్ట్ అయ్యే ముందు ఉపదేశం ఇచ్చి పంపుతున్నారు. వాళ్ళు మర్చిపోయినట్టే నటిస్తున్నారు.